హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చుట్టూ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు వీడియోలో చూసేదైతే తలకాయ కూర, గొర్రె తలకాయ కూర అండ్ మెదడు కర్రీ. ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజుది. ఫ్రైడే రోజు ఇక్కడ గొర్రె కూర కానీ మా ఆట కూర కానీ మంచిగా ఉంటుంది అన్నమాట. సండే రోజు కంటే ఫ్రైడే రోజు మంచి కట్ చేస్తారు, మంచి సండే రోజు ముదురు లాంటివి అలాంటివి ఉంటాయని, మంచిగా ఉండేయని ఫ్రైడే రోజు అయితే తెచ్చింది. ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే తలకాయ కూర వండుతున్నాను. ఇవి 2 తలకాయలు అన్నమాట. 2 తలకాయలు మంచిగా ఫ్రెష్గా కడిగి ట్యాప్ కింద మళ్ళీ తాగే వాటర్ అయితే వేసాను. ఒక గిన్నెలో, మందపాటి గిన్నెలో, పెద్ద గిన్నెలో వేసుకుని అందులో పసుపు ఒక సగం నిమ్మ చెక్క వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాను. ఎందుకంటే బ్యాక్టీరియా క్రీములు ఉన్నా కూడా పోతాయి. చూడండి, కన్నులు కూడా తింటారట. మా ఆయనని అడిగిన కడిగేటప్పుడు ఇవి కూడా తింటారా అని అంటే తింటారని అన్నాడు. చూస్తేనే భయంకరంగా ఉన్నాయి, అందుకని అడిగిన ఆయనను. కడిగి ఒక జాలి బుట్టలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత కుక్కర్లో వండుతున్నాను. ఈ కుక్కర్లో ఒక 5-6 పావుల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకొని సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందని సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు తలకాయ కూర వేసుకొని మంచిగా ఆయిల్లో కింది మీదకి మంచిగా ఆయిల్, అది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత వేసి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మరోసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మరో 5-6 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే చాలాసేపు అవుతుంది ఉడికేసరికి. అలా 5-6 నిమిషాల తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి సరిపడా. మన రుచికి తగ్గ ఉప్పు కారం వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవాలి. దీంట్లో షోర్వా అంటారు కదా, షోర్వానే టేస్ట్ ఉంటుంది, అందుకనే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత గరం మసాలా, ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి వేస్తే కొంచెం చిక్కగా ఉంటుందని ఎండు కొబ్బరి వేసాను. సూపర్ టేస్ట్ ఉన్నది. ఇవి వేసిన తర్వాత 5 విజిల్లకు ఉడికించుకోవాలి. ఎందుకంటే తలకాయ కూర కదా. 5 విజిల్లకు ఉడికిన తర్వాత చూడండి మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఎసరు కూడా కొంచెం తగ్గింది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే మంచిగా ఉన్నది. గ్రేవీ ఇలానే ఉండాలి గ్రేవీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే, తలకాయ కూర రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెదడు కర్రీ చూద్దామా. 2 తలకాయలు కదా, 2 మెదళ్ళు అన్నమాట. కడిగి జాలి బుట్టలో ఆరబెట్టిన ఫ్రై చేస్తున్నాను.